మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. సుమారు 2000 సంవత్సరాల పూర్వం క్రీస్తు శకం 33లో మొదటి శతాబ్దపు యోదయాలో జరిగింది. ఆ ప్రదేశాన్ని గోల్గోతా అంటారు. కపాలమనబడిన స్థలమని పిలుస్తారు. భూమిపై నడిచిన దైవకుమారుణ్ణి, అత్యంత అమాయకుణ్ణి రోమన్ గవర్నమెంట్ సిలువకు మేకులతో కొట్టి చంపడం జరిగింది. మానవ క్రూరత్వం ద్వారా ఇప్పటి వరకు రూపొందించిన అత్యంత క్రూరమైన, అవమానకరమైన మరణానికి ఇది ఒక సాదృశ్యం. సిలువ వేయడం అంటే కేవలం ఒక ఉరిశిక్ష కాదు, కేవలం ఒక మరణశిక్ష మాత్రమే కాదు. ఇది సామ్రాజ్య శక్తి యొక్క రాజకీయ ప్రకంపన. రోమన్ అధికారాన్ని ధిక్కరించే ధైర్యం చేసేవారు ఎవరైనా సరే ఇలానే జరుగుతుంది అని చెప్పే ఒక బహిరంగ సందేశం అది. ఆయన చేతులకు కాళ్లకు మేకులు కొట్టారు. రోమన్ల దెబ్బల వల్ల అప్పటికే నలిగిపోయి కృంగిపోయిన ఆయన శరీరం, ఆయన వీపు కఠినమైన ఆ చెక్క కొయ్యకు అతుక్కుపోయింది. ఆయన దుస్తుల కోసం రోమా సైనికులు జూదమాడుతున్నారు. ఆయనకు ఇరువైపులా ఉన్న నేరస్తులు అవమానిస్తున్నారు. అక్కడ యూదామత నాయకులు ఎగతాళి చేస్తున్నారు. జనసమూహం ఆయన్ను దూషిస్తోంది. అలాంటి సమయంలో ఏ మానవుడైనా బాధతో కేకలు వేస్తాడు. ప్రతీకారం తీర్చుకోవాలని కేకలు వేస్తారు, శపిస్తారు, తిట్టుకుంటారు. కానీ ప్రపంచం కదిలిపోయే ఒక ప్రార్థన చేశాడు ప్రాణాలు కోల్పోతున్న సమయంలో కూడా. ఆ రక్తపు మరకుల పెదవుల నుంచి మానవ చరిత్ర అంతటా ప్రతిధ్వనించే పదాలు వెలువడ్డాయి. లూకాసు వార్త 23:34 తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇవి ఓడిపోయిన వ్యక్తి యొక్క మాటలు కాదు. తనను చంపిన వారి కోసం తన సొంత రక్తం చిందించబడుతున్నప్పటికీ ద్వేషం కంటే ప్రేమను, న్యాయం కంటే దయ్యను, ప్రతీకారం కంటే క్షమాపణను ఎంచుకున్న రాజుల రాజు మాటలివే. యేసు ఈ మాటలు తన బాధ ముగిసిన తర్వాత కాదు, సురక్షితమైన ప్రదేశం నుంచి కాదు, తన శరీరంలోకి మేకులు గుచ్చుతున్నప్పుడు మాట్లాడాడు. ఈ క్షమాపణ అనే గ్రీకు పదం కూడా యేసుక్రీస్తు ఒకసారి కాదు, పదే పదే ఆయన చెబుతున్నట్టు సూచిస్తుంది. సిలువ వేయడం అంతటా కూడా తండ్రి వారిని క్షమించు అని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. లూకాసు వార్త 23:34 క్షమించు అనే పదానికి ఉపయోగించిన గ్రీకు పదం అఫేమి. ఇది కొత్త నిబంధనలో అత్యంత పవర్ఫుల్గా వాడారు. కొత్త నిబంధనలో 143 సార్లు కనిపిస్తుంది. క్షమించు అంటే చాలా గొప్ప అర్థాలు వస్తాయి. అఫీమి అంటే విముక్తి కలిగించడం, వదిలేయడం, విడుదల చేయడం లేదా విముక్తి కలిగించడం. తండ్రి వారిని క్షమించు అని మొరపెడుతున్నప్పుడు అక్షరాల తండ్రిని మానవాళిని విడుదల చేయమని, వారి అపరాధాన్ని తొలగించమని, పాపం యొక్క అనంతమైన రుణాన్ని రద్దు చేయమని అడుగుతున్నాడు. అలా క్షమించబడడానికి మానవులు అర్హులు అని కాదు, మానవత్వం ద్వారా అది పొందుకున్నట్టు కాదు, దేవుని నుంచి మాత్రమే వచ్చింది. దేవుని హృదయం అపారమైన దయతో నిండి ఉంది కాబట్టే వచ్చింది. పరలోక ప్రార్థన లేదా ప్రభు ప్రార్థన అని పిలిచే దానిలో కూడా మత్తయి సువార్త 6:12 ప్రకారం మా రుణస్తులను మేము క్షమించినట్లే మా రుణములను కూడా క్షమించుమో అనే దానిలో కూడా ఇదే పదం ఉపయోగించారు. మత్తయి సువార్త 3:15 కూడా అది జరగనివ్వండి, అక్కడ కూడా ఇదే పదాన్ని ఉపయోగించారు. అలా యేసుక్రీస్తు బహిరంగ పరిచర్యను ప్రారంభించిన తర్వాత ఆయన ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగించారు, అఫీమి అనేది. భూ సంబంధమైన మిషన్ అంతా కూడా విడుదల గురించి, దేవుని క్షమాపణ గురించే ఉంటుంది. యేసుక్రీస్తు పుట్టడానికి 700 సంవత్సరాల ముందు యెషయి ప్రవక్త లేఖనాలన్నిటిలోనూ కూడా అత్యంత ఆశ్చర్యకరమైన ప్రవచనాల్లో ఒకదాన్ని రాశాడు. యెషయి గ్రంథం 53:12 ఆయన తన ప్రాణమును మరణమునకు దారపోసి అతిక్రమము చేయవారిగా ఎంచబడ్డాడు. ఎందుకనగా ఆయన అనేకుల పాపమును భరించును, అతిక్రమము చేసిన వారి పక్షాన విజ్ఞాపన చేసును అనే ప్రవచనం. తండ్రి వారిని క్షమించు అని యేసు ప్రార్థించినప్పుడు అక్షరాల ఈ ప్రవచనాన్ని నెరవేర్చాడు. అతిక్రమం చేసిన వారి కోసం మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. అలా పాపాన్ని భరించాడు. ఆ క్షణంలోనే ఆయన తనను చంపేవారి కోసం మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. ఇదేదో యాదృచ్ఛికంగా వచ్చింది కాదు, అకస్మాత్తుగా ఏదో భావోద్వేగంతో చెప్పింది కూడా కాదు. దేవుని శాశ్వత ప్రణాళిక ఇది. యేసుక్రీస్తు వారు క్షమించవని ఎవరి కోసం చెప్పారు, ఎవరిని క్షమించాడు, ఎవరి గురించి మాట్లాడారు అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆయనను ఎగతాళి చేసి, ఆయనపై ఉమ్ము వేసి, కొట్టి, ఆయన గడ్డాన్ని పీకి, కొరడాలతో కొట్టిన వాళ్ళు, మొల్ల కిరీటాన్ని ధరింపచేసిన వారు, ఆయన్ను సిలువలతో మేకులు కొట్టిన రోమా సైనికులున్నారు. వారి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక యూదు మత నాయకులున్నారు, యూదుల పెద్దలున్నారు, సన్హెద్రైన్ పెద్దలున్నారు. వారు తెలిసి కూడా ఆయనను దైవదూషణకు పాల్పడ్డారని నిర్ధారించి ఆయన మరణానికి కుట్రపన్నారు. ఇక పొంతు పిలాతున్నాడు. యేసు నిర్దోషి అని తెలిసినా కూడా రోమన్ గవర్నర్ ఆయనకు మరణశిక్ష విధించి బాధ్యత నుంచి చేతులు కడుక్కోవడానికి ప్రయత్నం చేశాడు. ఇక కొన్ని గంటల ముందు అతన్ని సిలువ వేయండి అని అరిచిన కోపంతో ఉన్న జనసమూహం ఉన్నారు. మొదట ఆయనను దూషించిన సిలువ మీద ఉన్న దొంగలు ఉన్నారు. ఆయన్ని విడిచిపెట్టి పారిపోయినటువంటి ఆయన సొంత శిష్యులున్నారు. మీరు, నేను అందరం ఉన్నాం.
ఎప్పటికీ జీవించే ప్రతి పాపి కూడా ఉన్నారు. వీరందరి గురించే ఆయన విమోచన అందించడం గురించే తండ్రి క్షమించమని అడిగాడు. సిలువ నుంచి వచ్చిన ఈ మాటలో యేసు తన త్యాగం ద్వారా మొత్తం మానవాళందరికీ కూడా తెలియచేయాలనుకుంటున్న ఆ క్షమాపణ యొక్క స్వరూపం, ఆ సూత్రాన్ని మనం చూస్తాం. ఇక ఇంకొక పదం, వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు అనేది. అజ్ఞానం యొక్క రహస్యం ఇక్కడే తెలుస్తుంది. యేసువారి మరణం అకస్మాత్తుగా రాలేదు, ప్రమాదవశాత్తు జరగలేదు. ఉద్దేశపూర్వకంగా ప్రణాళికాబద్ధంగా చేయబడింది. సన్హెద్రిన్ మహాసభ తెలిసి కూడా ఆయన్ను దోషిగా నిర్ధారించింది. యూదులు, శాస్త్రులు, పెద్దలు, పరిశీలులు అందరూ కూడా ఆయన సిలువేయడానికి ప్రయత్నం చేశారు. నిర్దోషి అని పిలాతుకు తెలుసు. జనసమూహం కూడా అక్కడ క్రూరత్వంతో ఉప్పొంగిపోయారు. అలాంటి వాళ్ళకి ఏం తెలియదు, వేటి గురించి తెలియదు, వారు చేస్తున్న దాని యొక్క పూర్తి పరిణామం ఏంటో వారికి తెలియదు. విశ్వ సృష్టికర్తను సిలువ వేస్తున్నామని వారికి తెలియదు. వారు జీవకర్తను చంపుతున్నారని వారికి తెలియదు. వారి లేఖనాల ప్రకారం వాగ్దానం చేయబడిన మెస్సయ్య ఆయన్నే తిరస్కరిస్తున్నారు అని వారికి తెలియదు. వారి పాపం యొక్క శాశ్వత పరిణామాలు వారికి తెలియవు. వీళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. పాపం విషయంలో కూడా తరచుగా మనం చేసేది కూడా అదే. పాపం చేస్తారు, ఏవే తప్పులు చేస్తారు. ఆ చర్య ఆ పాపపూరితమైంది అని మనకు తెలిసి ఉండొచ్చు, కానీ దాని పూర్తి పరిణామాలు మాత్రం తెలియవు. పాపం యొక్క స్వభావం ఇలాగే ఉంటుంది. దేవునికి వ్యతిరేకంగా మనం చేసే తిరుగుబాటు యొక్క వినాశనకరమైన ప్రభావాలని మనకు తెలియకుండానే దాన్ని తెచ్చుకుంటాం. ఇక ప్రాచీన ప్రపంచ చరిత్రలో జరిగిన విప్లవాత్మకమైన ఒక మార్పు ఏంటి, ఒక పునాది ఏంటి అంటే, ప్రాచీన ప్రపంచ చరిత్రలో తమని ఉరితీస్తున్న, శిక్షిస్తున్న వాళ్ల కోసం క్షమాపణ కోసం సిలువ వేయబడిన ఏ వ్యక్తి కూడా ప్రార్థించినట్లు ఎక్కడా లేదు. ప్రార్థించిన దాఖలాలు లేవు. బాధితుల నుంచి తీవ్రమైన బాధ, అవమానం, ఇలాంటి నిరాశను తొలగించడానికి సిలువ వేయడం, చిత్రహింసలు చేయడం, చిత్రహింసలు చేసి చంపడంగా రూపొందించారు. రోమన్లు వేలాది మందిని సిలువ వేశారు. మరణశిక్షలు విధించబడి చనిపోయిన వారు ప్రాణాలు కోల్పోతున్నప్పుడు, శిక్ష అనుభవిస్తున్నప్పుడు కూడా శపించడం, కేకలు వేయడం, తిట్టడం, మరణం కోసం యాచించడం, ఇలాంటివి జరిగేవి. కానీ యేసుక్రీస్తు ప్రతి అంచనాను బద్దలుగొట్టాడు. శాపానికి బదులుగా అతను ఒక దీవెనను అందించాడు. ద్వేషానికి బదులుగా అతను ప్రేమను కుమ్మరించాడు. తీర్పు కోసం పిలుపునిచ్చే బదులు అతను దయ కోసం వేడుకున్నాడు. ఇజ్రాయేలుతో దేవుని నిబంధన చరిత్రలో కూడా ఇది ఒక చారిత్రక పునాది. చరిత్రలో ఒక కొత్త పునాది ఇది. యేసుక్రీస్తు వారు పలికిన మొదటి మాట యొక్క శక్తి, ఆ క్షమాపణ శక్తి ఎంత పవర్ఫుల్ అంటే, అది ఎంత పరివర్తన చెందింది అంటే, క్రైస్తవులు కానీ, మొదటి శతాబ్దపు అపోస్తులు కానీ నేటి వరకు కూడా అది క్రైస్తవ బలిదానానికి నమూనాగా మారిపోయింది. అపోస్తుల కార్యంలో ఒక హతసాక్షి గురించి వింటాం. మొదటగా హతసాక్షిగా మరణించిన స్టీఫెన్ను రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు దైవకుమారుని ప్రార్థన దాదాపు ఆయన కూడా అలానే చేశాడు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 60వ వాక్యం, ప్రభువా ఈ పాపమును వారి మీద మోపకండి, వారిని క్షమించండి అని. అప్పటి నుంచి అపోస్తులు నేటి వరకు కూడా అనేక మంది భక్తులు, నేటికి సమాజంలో జరుగుతున్న అన్యాయంలో క్షమించమని చెప్పేటువంటి ఆత్మీయ క్రైస్తవులు, వీరందరూ కూడా పునాది యేసుక్రీస్తు వారి మాటే. అలాంటి యేసుక్రీస్తు వారి మాట నుంచి మనం ఒక 7 పాఠాలు నేర్చుకోవాలి. 7 విషయాలు ఆత్మీయంగా నేర్చుకుందాం. మొదటిది, క్షమాపణ అనేది ఒక ఆప్షన్ మాత్రం కాదు, అది సువార్త యొక్క మూలం. సిలువ నుంచి వచ్చే మొదటి పదం క్షమాపణ గురించి. అది థియాలజీ కాదు, థియరీ కాదు, కనీసం ఓదార్పు కూడా కాదు. క్షమాపణ. క్షమాపణ అనేది ఆత్మీయ పరిధి దాటే బోధన కాదని మనకు చెబుతుంది. ఆత్మీయ జీవితానికి అది కేంద్ర బిందువు. దేవుని కుమారుడు తన అత్యంత బాధాకరమైన సమయంలో కూడా క్షమాపణను తన మొదటి ప్రాధాన్యతగా ఎంచుకున్నట్లే ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఆత్మీయుడు కూడా తన హృదయంలో క్షమాపణను మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవాలి. ఇక రెండవ పాఠం, అడగడానికి ముందే, వాళ్ళు కోరక ముందే క్షమించండి. యేసుక్రీస్తు వారు తన శత్రువులు పశ్చాత్తాపడే వరకు వేచి ఉండలేదు. వారు క్షమాపణ కోసం ప్రార్థించలేదు, క్షమాపణ అందించమని అడగలేదు. ఆయన ముందుగానే కృపనందించాడు. క్షమాపణ కోరక ముందే, దానికి అర్హులయ్యే ముందే, దానిని పొందిన వారు ఊహించలేక ముందే అది అందించాడు. మన సమాజంలో, మన ప్రపంచంలో ఒకరు క్షమిస్తే ఇంకొకరు క్షమించమంటుంది, ఒకరు క్షమాపణ అడిగితే ఇంకొకరు క్షమించాలని చెబుతుంది. కానీ యేసుక్రీస్తు వారు మిమ్మల్ని బాధ పెడుతున్నప్పుడు కూడా క్షమించమని అంటారు. ఇక మూడవ పాఠం, మీ శత్రువుల కోసం ప్రార్థించండి, వెంటనే వారిని శపించకండి. యేసుక్రీస్తు వారికి పరలోకం నుంచి అగ్నిని కురిపించే హక్కు ఉంది, 12 సేనా దూతలను పంపించే హక్కు ఉంది, పరలోక సైన్యాలు దిగొచ్చేస్తాయి. అవేమీ కోరలేదు, ప్రార్థించాడు. ఆయన తన కోసం కాదు, తనను హింసించే వారి కోసం ప్రార్థించాడు. ఎవరైనా సరే మీకు అన్యాయం చేసినప్పుడు మీ పదవుల నుంచి వచ్చే మొదటి మాట శాపం కాకూడదు, అది ప్రార్థన అయి ఉండాలి. ఇక 4వ పాఠం, అసలు క్షమించనే కూడదు అనే విషయంలో కూడా క్షమాపణ ఉంది.
ఎవరికైనా సరే అంత ఎక్కువగా పగ తీర్చుకోవాలి అంటే అది కేవలం యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. ఎందుకంటే అతని స్నేహితుల చేతే మోసం చేయబడ్డాడు, ఆయన సన్నిహిత శిష్యుల చేతే తిరస్కరించబడ్డాడు, ఆయన అనుచరులే వదిలిపెట్టి వెళ్ళిపోయారు, తప్పుగా నిందించబడ్డాడు, చట్టవిరుద్ధంగా విచారించబడ్డాడు, క్రూరంగా కొట్టబడ్డాడు, సిలువకు మేకులతో కొట్టబడ్డాడు. అయినప్పటికీ ఎంతైనా సరే పగ పెంచుకోవాలి అన్నంత కసి ఉంది ఎంత అన్యాయపు తీర్పు వచ్చినప్పుడు. అయినా కానీ ఆయన క్షమించాడు. అలా క్షమించరాని తప్పులు ఉన్నా, అస్సలు క్షమించకూడని విషయాల్లో కూడా మీ బాధ నిజమైంది కావచ్చు, మీ గాయాలు చెల్లుబాటు అయ్యేవే కావచ్చు, కానీ యేసుక్రీస్తు శిలువ నుంచి క్షమించినట్లయితే మీరు కూడా ఏ రోజు ఎక్కడ నిలబడినా కూడా క్షమించగలుగుతారు. ఇక 5వది నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక మాట, ఒక పాఠం. క్షమాపణ అనేది అపరాధిని విడిపించేదానికంటే ఎక్కువగా మిమ్మల్నే విడిపిస్తుంది. క్షమించడం వల్ల ఎదుటి వ్యక్తి ఎఫెక్ట్ అయ్యేదానికంటే మీరు ఎఫెక్ట్ అయ్యేదే ఎక్కువగా ఉంటుంది. మనం కోపం, ఆగ్రహాన్ని పట్టుకున్నప్పుడు అది మన సొంత బాధను పెంచుతుంది. మన సొంత చేదుకు మనమే ఖైదీలుగా మారిపోతాం. క్షమాపణ అంటే వారు చేసిన దానికి ఆమోగ్యమైందని చెప్పడం కాదు, చేసిన చెడును ఒప్పుకోమని కూడా కాదు. క్షమాపణ అంటే ద్వేషం అనే చెరసాల నుంచి మిమ్మల్ని మీరు విడుదల చేసుకోవడం. గ్రీకు పదం అఫీమి అనేది సూచించినట్లుగా వదిలేయడం, పంపించేయడం, విముక్తి పొందడం. వాళ్ళ గురించి కాదు, మీకు మీరు కూడా విముక్తి పొందాలా, దాన్ని వదిలిపెట్టాలి. మీరు క్షమించినప్పుడు మీరు స్వేచ్ఛగా నడిచే వ్యక్తిగా ఉంటారు, ఫ్రీగా ఉంటారు. ఇక 6వది, క్షమాపణ అవసరం లేదు అనే అజ్ఞానంలో ఉండకండి. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు అని యేసువారు అంటున్నారు. మిమ్మల్ని బాధ పెట్టే చాలామందికి వాళ్లకు తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారో, వారు ఎంత నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారో, వాళ్లకు కలిగే నష్టమేంటో కూడా తెలియదు. సొంతంగా విసిగిపోవడం, తమ సొంత అంధత్వంతో, సొంత బాధ నుంచి వాళ్ళు అలా ప్రవర్తిస్తారు. మీ శత్రువులను యేసుక్రీస్తు దృష్టితో చూడండి. నాశనం చేయడానికి శత్రువులుగా కాకుండా ఆత్మీయ అజ్ఞానంలో ఉన్న వ్యక్తులుగా ప్రతీది మారుస్తుంది. ఇక 7వ ఆత్మీయ పాఠం చెప్పే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే, ఇది మీకు అవసరమైతే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకేదైనా సందేహాలున్నా, ప్రార్థన అవసరతలున్నా మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాం, వాట్సాప్ మాత్రమే చేయండి. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు సహాయం చేయాలన్నా, మీ కానుకలు ఇవ్వాలన్నా స్క్రీన్ మీద డీటెయిల్స్ ఇస్తున్నాం. మీ సహాయాన్ని అందించి మాతో పాలిభాగస్తులుగా, పరిచర్యకు సహాయకులుగా ఉండండి. ఇక 7వ పాఠం, యేసుక్రీస్తు వారు ఎప్పటికీ మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. శిలువ మీద పలికిన ఒక మాట, ఒక ప్రార్థన ఒకేసారి జరిగింది కాదు. తన ద్వారా దేవుని వద్దకు వచ్చే వారి కోసం యేసుక్రీస్తు వారు ఆయన ఎప్పుడూ కూడా అలా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కలువరిలో ఆ శిలువలో వేలాడుతూ తండ్రి వారిని క్షమించు అని ప్రార్థించిన అదే యేసుక్రీస్తు వారు ఇప్పుడు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున ఉండి నీ గురించి, మన గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పటికీ మర్చిపోలేని సంభవం. స్వస్థతలు కలిగజేసిన, కుష్ఠరోగిని స్వస్థపరిచిన ఆ చేతులకు మేకులతో పొడిచారు. నీటిపై నడిచిన ఆ పాదాలను చెక్కకు కొట్టారు. లాజరును సమాధి నుంచి పిలిచిన ఆ స్వరం ఇప్పుడు తన హంతకుల గురించి, ఆ దుష్టుల గురించి ప్రార్థన చేస్తోంది. యెరూషలేమును చూసి ఏడ్చిన ఆ కళ్ళు అతని మరణాన్ని కోరిన ప్రజల వైపు చూస్తున్నాయి. వారి శత్రువులుగా కాకుండా వారి తండ్రి క్షమాపణ అవసరమైన తప్పిపోయిన పిల్లలుగా చూస్తున్నారు. ఈయనే నిన్ను ప్రేమించే దేవుడు, ఈయనే నీ కొరకు మరణించిన రక్షకుడు. నీవు పశ్చాత్తాపడకముందు, నీవు నమ్మకముందు, ప్రార్థనలో ఆయన నామాన్ని అడగకముందు ఆయన శిలువ నుంచి నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి వారిని క్షమించండి అని. మీరు చేసిన ప్రతి పాపం, ప్రతి అబద్ధం, ప్రతి స్వార్థపూరిత చర్య, ప్రతి తిరుగుబాటు క్షణం ఆ ప్రార్థన ద్వారా ఎప్పటికే కప్పబడి ఉంది. మీరు దానికి అర్హులు కాబట్టి కాదు, మీరు దానిని సంపాదించుకున్నందుకు కాదు, మీ నీతిని బట్టి కూడా కాదు, కానీ అద్భుతమైన దేవుని కృపగల దేవుడు ప్రతి ఉదయం కొత్తగా ఉండే కరుణను చూపించేవాడు కాబట్టి. శిలువ నుంచి వచ్చిన మొదటి మాట క్షమాపణ అయితే, ఈరోజు మీ హృదయంలో మొదటి మాటగా కూడా క్షమాపణ ఉండనివ్వాలి. మీకు సాధ్యమైనంత వరకు క్షమించే లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి. మిమ్మల్ని బాధించిన ఆ చేదును, ఆ చెడును విడిచిపెట్టేయాలి. మీ ఆత్మను విషపూరితం చేసుకోకుండా ఆ కోపాన్ని వదులుకోవాలి. ఈ క్షణంలోనే కలువరి శిలువ నుంచి మీ హృదయానికి తాకేటువంటి దేవుని మాటలు కన్నీళ్లతో, వణుకుతో స్వీకరించాలి. ఈ మాటలు వినే ప్రతి ఒక్క ఆత్మీయులు కూడా యేసుక్రీస్తు శిలువ నుంచి మాట్లాడడం వినాలి. సుదూర చారిత్రక వ్యక్తిగా కాకుండా ఎప్పటికీ కూడా నీ కోసం, ఎప్పటికీ కూడా నీ గురించి ఆలోచిస్తున్నా, ఎప్పటికీ నీకు సమాధానమిస్తున్నా, నీ గురించి దేవునికి ప్రార్థన చేస్తున్న వ్యక్తిగా, ఎప్పటికీ క్షమించి ప్రేమించేటువంటి సజీవ రక్షకుడిగా ఆయన్ను చూడాలి, ఆయన్ను అలానే స్వీకరించాలి. ఆ ప్రేమ దానిని స్వీకరించే ప్రతి హృదయాన్ని కూడా మార్చాలి.
సో యేసుక్రీస్తు వారు పలికిన మొదటి మాట యొక్క సారాంశము, దానికి అవసరమైన పాఠాలైతే ఇవి. సో ఖచ్చితంగా ఈ విషయం నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మరొక అద్భుతమైన మంచి వీడియోతో మరల కలుసుకుందాం. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి బలపరిచి నడిపించునుగాక. ఆమెన్.